ఓం శాంతి. శివ జయంతియే గీతా జయంతి అని, గీత ద్వారా మళ్ళీ శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది అని భారతవాసులకు నిరూపించి చెప్పండి. ఏ ధర్మస్థాపనకైనా పవిత్రతా బలము కావాలి. అన్ని ధర్మాలు పవిత్రతా బలంతో స్థాపన అయ్యాయి, కానీ ఏ ధర్మస్థాపకుడు ఎవరిని పావనంగా చెయ్యరు. ఎందుకంటే ధర్మాల స్థాపన జరిగినప్పుడు మాయా రాజ్యం ఉంటుంది. అందరూ పతితులుగా అవ్వవలసిందే. పతితులను పావనంగా చేయడం ఇది తండ్రి పని. వారే పావనంగా తయారయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తారు. వాస్తవానికి పాప ప్రపంచం ఈ భారతీయ మళ్ళీ పుణ్య ప్రపంచంగా స్వర్గంగా అవుతుంది. భారతీయ స్వర్గంగా ఉండేది భారతీయ నరకంగా అయ్యింది. ఎందుకంటే కామచితపై కాలుతూ ఉంటారు. నిజానికి శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. గీతా జయంతి కూడా జరుపుకోబడుతుంది. అలాగే శివ జయంతి కూడా జరుపుకోబడుతుంది. శివ జయంతి ఎప్పుడు జరిగింది ఇది కూడా తెలియాలి. ఆ తరువాత శ్రీకృష్ణ జయంతి ఉంటుంది. శివ జయంతి తర్వాతనే గీతా జయంతి. విజయము పాండవులకే లభించింది. వారికి పరంపిత పరమాత్మ సహజ రాజయోగాన్ని నేర్పించారు. వారే 21 జన్మలు సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా అయ్యారు. కావున మొదట హిందూ మహాసభ వారికి అర్థం చేయించాలి. ఆ తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. కావున ఇప్పుడు పిల్లలైన మీరు కూడా అందరికీ ఎలా అర్థం చేయించాలో ఆ అథారిటీని ఇస్తున్నారు. హిందూ మహాసభ వారికి అర్థం చేయించండి. వారు ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. మీరు నిరూపించి చెప్పాలి. శివ పరమాత్మయే నిరాకారుడు, జ్ఞానసాగరుడు మరియు శివ జయంతియే గీతా జయంతి. ఈ విషయంపై నాటకాన్ని తయారు చేయాలి. తద్వారా మనుషుల బుద్ధి నుండి శ్రీకృష్ణుడి విషయం వెళ్ళిపోవాలి. మేము సన్ముఖంగా వచ్చి పిల్లలైన మిమ్మల్ని బికారుల నుండి యువరాజులుగా తయారు చేస్తాను. ఆ తరువాత నేను వెళ్ళిపోతాను. ఈ జ్ఞానాన్ని నేనే సన్ముఖంగా వినిపించగలుగుతాను. ఆ గీతను వినిపించేవారు గీతను వినిపించినా కానీ అక్కడ భగవంతుడు సన్ముఖంగానైతే లేరు. మరణించే సమయంలో కూడా మనుషులకు గీతను వినిపిస్తారు. అలాగే ఇంకే శాస్త్రాన్ని వినిపించరు. గీత ద్వారా స్వర్గ స్థాపన జరిగిందని భావిస్తారు. కావున గీతనే వినిపిస్తారు. మరి ఆ గీత ఒక్కటే ఉండాలి కదా. ఇతర ధర్మాలన్నీ తర్వాత వచ్చాయి. శివ పరమాత్మయే జ్ఞానాన్ని ఇస్తారు, దయ చూపిస్తారు. జ్ఞానాన్ని ఇవ్వడమే దయ చూపించడం. మాస్టర్ దయ చూపించి అందరినీ చదివిస్తే దానితో బ్యారిస్టర్లు, ఇంజనీర్లు మొదలైన వారిగా అవుతారు. సత్యయుగంలో దయ యొక్క అవసరం లేదు. కావున మొట్టమొదట నిరూపించి చెప్పాలి. నిరాకారుడైన జ్ఞానసాగరుడైన శివుని జయంతియే గీతా జయంతియా, లేక సత్యయుగ సాకార కృష్ణ జయంతియే గీతా జయంతియా? ఇది పిల్లలైన మీరు నిరూపించాలి. నిరాకార జ్ఞానసాగర జయంతియే గీతా జయంతియా, లేక సత్యయుగ సాకార శ్రీకృష్ణ జయంతియే గీతా జయంతియా? దీని కొరకు పెద్ద కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ విషయం నిరూపించబడితే అప్పుడు పండితులందరూ మీ వద్దకు వచ్చి ఈ లక్ష్యాన్ని తీసుకుంటారు. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. అక్కడ సభలు మొదలైనవేవీ లేవు. సభలు సంగమ యుగంలో ఉన్నాయి. వాస్తవానికి ఆది సనాతన సభ ఈ బ్రాహ్మణులది మరియు పాండవులది అని మొట్టమొదట నిరూపించాలి. బాబా అంటారు, నేను మార్గదర్శకునిగా అయి వచ్చాను. మీరు ఎగిరేందుకు యోగ్యులుగానైతే అవ్వండి. మాయ రెక్కలను తెంచేసింది. యోగాన్ని జోడించడం ద్వారా మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది మరియు మీరు ఎగురుతారు. జ్ఞానామృత ద్వారా అందరినీ నిరోగులుగా మరియు స్వర్గవాసులుగా చేసే సేవను చేయాలి. మనుషులను దేవతలుగా తయారు చేయాలి. తండ్రి సమానంగా మాస్టర్ దయార్థ హృదయులుగా అవ్వాలి. జ్ఞాన పరాకాష్ఠ ద్వారా వివేకవంతులుగా అయి శివ జయంతియే గీతా జయంతి అని, గీతా జ్ఞానము ద్వారానే శ్రీకృష్ణుని జన్మ జరుగుతుందని శివ జయంతి నాడు నిరూపించాలి. దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా మరియు యుక్తియుక్తంగా నడుచుకునే పూజ్య పవిత్ర ఆత్మభవ. పూజ్య పవిత్ర ఆత్మల గుర్తు వారి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ మరియు స్వప్నము యథార్థంగా అనగా యుక్తియుక్తంగా ఉంటాయి. ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది. ఏదో అలా మాట్లాడేశాము, అలా వచ్చేసింది, అలా చేసేసాము, అలా అయిపోయింది అన్నట్లు ఉండకూడదు. పవిత్ర ఆత్మ సదా దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా యుక్తియుక్తంగా ఉంటారు. అందుకే పూజ కూడా వారి ప్రతి కర్మకు జరుగుతుంది. సూర్యవంశీయులుగా అవ్వాలనుకుంటే సదా విజయీ మరియు ఏకరస స్థితిని తయారు చేసుకోండి.
ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.